కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చినట్లే కనపడుతోంది. తన అంచనాలకు తగ్గట్లుగా తన రాజకీయ భవిష్యత్తుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ విషయంలో రేవంత్ ప్లాన్ ఏంటి? అందరూ అనుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీతో కలుస్తారా లేక ఒంటరిగా వెళ్తారా? ఈ విషయంలో విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న సమాధానం ఇదే. కర్ణాటకపై కాంగ్రెస్ భవిష్యత్తు. రేవంత్ బీఆర్ఎస్ తో వెళ్తారా? హ్యాట్రిక్ కోసం కారు ప్రయత్నం. రేవంత్ ఆధ్వర్యంలో పుంజుకున్న కాంగ్రెస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అధికారం చేపట్టే ఛాన్స్. తెలంగాణలో ఇది ఎన్నికల సంవత్సరం. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆ పార్టీకి ఇప్పుడేమంత పరిస్థితులు అనుకూలంగా లేవు. అనేక అంశాల్లో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఇక మరోవైపు గత ఎన్నికల సమయంలో బలహీనంగా ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు బలపడుతున్నాయి. బీజేపీ తెలంగాణపై ప్రత్యక్షంగా దృష్టి పెట్టింది. మరోవైపు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బలపడుతుంది. అలాగని ఏ ఒక్క పార్టీయో ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయం అన్ని పార్టీలకు అర్థమైంది. ఇంకొక పార్టీ మద్దతు లేకుండా అధికారం చేపట్టే అవకాశం లేదు. ఇక రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది. కార్యకర్తలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో మరింతగా కాంగ్రెస్ ప్రజల్లోకి దూసుకెళ్తే ఇంకా బలపడే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ఆ పని చేయనివ్వడం లేదు. ఒక వర్గం రేవంత్ను వ్యతిరేకిస్తూ పార్టీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ నేతల వైఖరి వల్ల సరైన మైలేజ్ రావడం లేదు. నేతలు కలిసికట్టుగా పనిచేయాల్సింది పోయి ఒకరినొకరు తిట్టుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. గతంలో కంటే మెరుగైన సీట్లు మాత్రం వస్తాయి. అధికారంలోకి రాకపోతే అందరికంటే ఎక్కువగా చిక్కుల్లో పడేది రేవంత్ రెడ్డి మాత్రమే. అంచనా ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా లేక ఎన్నికలయ్యాక కూటమి కడతారా అన్నదే తేలాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల ఈ పార్టీల కలయిక సాధ్యమే. పైగా కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది కేసీఆర్కు అనుకూలంగా వ్యవహరిస్తారనే పేరుంది. దీంతో వీళ్ళంతా ఈ కలయికకు మద్దతు తెలుపుతారు. కాంగ్రెస్ పార్టీలోని మిగతా నేతలు దీన్ని వ్యతిరేకించకపోవచ్చు. ఎటొచ్చే సమస్య రేవంత్ రెడ్డికే. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కేసీఆర్ను, ఆయన పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డిని నోటుకు ఓటు కేసులో ఇరికించింది కూడా ఆ పార్టీనే. ఈ కేసు వల్లే టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ విడిచి ఏపీ వెళ్ళిపోయారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. దీంతో మరో దారి లేక రేవంత్ కాంగ్రెస్లో చేరారు. కొద్ది రోజులకే టీపీసీసీ అధ్యక్షుడయ్యాడు. అప్పట్నుంచి కేసీఆర్కు వ్యతిరేకంగా గలమెత్తుతూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోతే ఇంకేమైనా ఉందా? రేవంత్ పరువేంగాను. భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ దిశగా పరిణామాలు వేగంగా మారిపోతాయి.
పైగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుంది, బీజేపీకి ఎదురు దెబ్బ తగులుతుంది. అటు కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలవక తప్పదు. ఇక ఈ విషయంపై ఢిల్లీ అధిష్టానం నుంచే నిర్ణయం ఉంటుంది. దీన్ని రేవంత్ వ్యతిరేకించినా ఆయన చేయగలిగింది ఏమీ లేదు. అందుకే ఎలాగో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తాయి కాబట్టి రేవంత్ తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లడం కన్నా ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా ఆర్థికంగా బలపడేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.